హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయే క్వశ్చన్ వచ్చేపాటికి ఏపీ సంస్కృత్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. ఎస్ఎస్ ఫ్రమ్ పోయిటరీ అంటే పద్య భాగంలోని స్టోరీస్ అనమాట. ఈ దీంట్లో మీరు కేవలం ఏంటంటే స్టోరీస్ అంతా కూడా మీరు ఓన్గా మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో తెలుగు కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఓన్గా రాసేదే కాబట్టి మీకు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మట్టుకే ఇస్తున్నాను అనమాట. ఇవి నేర్చుకుని ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ లో 4 లైన్స్ రాస్తే సరిపోద్ది అనమాట, ఓన్గా రాసేదే కాబట్టి. ముందుగా ఫస్ట్ లెసన్ చూద్దాం మనం. మీరు తెలుగులో సబ్ హెడ్డింగ్స్ రాసే లెక్క అయితే కనుక ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ కవి పరిచయ, తర్వాత పాఠ్యభాగ సారాంశము, విభీషణుని ఉపదేశము, అపశకునాలు, సీతా సర్పం, ఉత్తమ మంత్రి, రావణుని ఆగ్రహం, అప్రియమైన హితం, వీడ్కోలు, ఉపసంహారం. ఈ విధంగా మీరు సబ్ హెడ్డింగ్స్ కనుక బై హార్ట్ చేస్తే ఒక సబ్ హెడ్డింగ్ లో కనుక ఎగ్జామ్ లో మీరు 4 లైన్స్ రాసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్ లో రాసే లెక్క చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లో కనుక రాసే లెక్క అయితే కనుక ఎస్ఐ ఇది విభీషణోపదేశం. ఈ దీంట్లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదే లెసన్ విభీషణోపదేశం లెసన్ లో ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్స్ అనమాట. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కవి పరిచయ, సెకండ్ సబ్ హెడ్డింగ్ అబౌట్ ద స్టోరీ, థర్డ్ సబ్ హెడ్డింగ్ విభీషణాస్ అడ్వైస్, నెక్స్ట్ ది బ్యాడ్ ఉమెన్స్, నెక్స్ట్ ది సీతా సర్పంత్, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ బెస్ట్ మినిస్టర్, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ రావణాస్ వ్రత్, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ అన్విల్లింగ్ అడ్వైజ్, నెక్స్ట్ ది డిపార్టింగ్, లాస్ట్ వచ్చేపాటికి కన్క్లూషన్ అనమాట. ఇదే విధంగా మీరు ఈ స్టోరీస్ కనుక చూస్తే కనుక మధ్య మధ్యలో మీరు 2 మార్క్ ఆన్సర్లు ఉన్నాయి, 1 మార్క్ ఆన్సర్లు ఉన్నాయి. లెసన్ సంబంధించి మధ్య మధ్యలో కొటేషన్ కూడా రాసుకోవచ్చు అనమాట సంస్కృత్ లో. నెక్స్ట్ ఇదే పోయిటరీలో సెకండ్ లెసన్ అనమాట. లెసన్ పేరు ధర్మనిష్ట. ఈ లెసన్ లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెసన్ లో మనకు ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ అనమాట. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కవి పరిచయ, సెకండ్ సబ్ హెడ్డింగ్ పూర్వ కథ, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ నందిని పరీక్ష, నెక్స్ట్ ది సింహం కథ, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ దిలీపుని త్యాగం, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ సింహం సలహా, నెక్స్ట్ ది క్షత్రియ ధర్మం, లాస్ట్ వచ్చేపాటికి ఉపసంహారం. ఈ విధంగా ధర్మనిష్ట గనక స్టోరీ గనక తెలుగులో రాసే లెక్క అయితే కనుక ఈ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేసి ఒక సబ్ హెడ్డింగ్ లో 4 లైన్స్ రాసి సరిపోతుంది అనమాట. మధ్యలో ఈ లెసన్ సంబంధించి మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్లు ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్లు ఉన్నాయి. అవి మధ్యలో సంస్కృత్ కొటేషన్ గా యాడ్ చేసుకుని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇదే లెసన్ కనుక మీరు ఇంగ్లీష్ లో రాసే లెక్క అయితే ఎస్ఏ కనుక దాంట్లో సబ్ హెడ్డింగ్ చూడండి ఒకసారి. కవి పరిచయ, ఎర్లియర్ స్టోరీ, టెస్ట్ ఆఫ్ నందిని, లైన్స్ స్టోరీ, సాక్రిఫైస్ ఆఫ్ దిలీప, లైన్స్ సజెషన్, వర్చ్యూ ఆఫ్ క్షత్రియ, కన్క్లూషన్. ఇది ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. మధ్యలో మీరు 2 మార్క్ 1 మార్క్ ఆన్సర్లు ఉంటాయి ఈ లెసన్ సంబంధించి. అవి మధ్యలో మీరు కొటేషన్ గా రాసుకోవచ్చు అనమాట సంస్కృత్ లో. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం పోయిటరీ 2 ఎస్ఐ క్వశ్చన్ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్ చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 క్వశ్చన్లో 3వ క్వశ్చన్ ఎస్ఎస్ ఫ్రమ్ ప్రోజ్. అంటే మనం 2 ఎస్ఐలు నేర్చుకుంటాం, ఒక ఎస్ఐ వస్తుంది 6 మార్కులు. ఫస్ట్ లెసన్ వచ్చేపాటికి మందవిష సర్ప కథ. ఈ లెసన్ లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అనమాట, సైడ్ హెడ్డింగ్స్. ఫస్ట్ తెలుగులో రాసే లెక్క అయితే కనుక ఈ స్టోరీ తెలుగులో హెడ్డింగ్ చూడండి ఒకసారి. కవి పరిచయ, మందవిషుని యొక్క వృత్తాంతము, సర్పము సుశీలుని కాటువేయుట, కౌండిన్యుని దుఃఖము, కపిలుని యొక్క ఉపదేశము, కపిలుడు కౌండిన్యుడిని ఆపుట, సర్పమును శపించుట, జాలపాదుని వద్దకు తీసుకుని వెళ్ళుట, ఉపసంహారం. తెలుగులో రాసే లెక్క అయితే కనుక ఇలాగ ఈ లెసన్ సంబంధించి సబ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి ఇలాగ ఈ విధంగా మీరు. నెక్స్ట్ తర్వాత ఇదే లెసన్ సంబంధించి మీరు కనుక ఇంగ్లీష్ లో కనుక సబ్ హెడ్డింగ్ రాసే లెక్క అయితే వస్తే ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్స్ కవి పరిచయ, స్టోరీ ఆఫ్ మందవిష, సర్పంత్ బైటింగ్ సుశీల, సాడ్నెస్ ఆఫ్ కౌండిన్య, కపిలాస్ అడ్వైజ్, స్టాపింగ్ కపిలుడు కౌండిన్యు, కర్స్ ఆఫ్ కౌండిన్య, నెక్స్ట్ టు టేక్ టు జాలపాద, కన్క్లూషన్. ఈ విధంగా మీరు మందవేష సర్ప కథ సంబంధించినటువంటి అంటే బోత్ మీడియం అనమాట. తెలుగులో అయితే కనుక ఈ హెడ్డింగ్స్, ఇంగ్లీష్ అయితే కనుక ఈ హెడ్డింగ్స్ నేర్చుకుని మధ్య మధ్యలో మీరు ఈ లెసన్ సంబంధించి 2 మార్క్ 1 మార్క్ ఆన్సర్లు ఉంటాయి కదా, అవి కొటేషన్ గా యాడ్ చేసుకుని రాయొచ్చు. నెక్స్ట్ ప్రోజ్ లో సెకండ్ లెసన్ వచ్చేపాటికి మనకి సెకండ్ లెసన్ అనమాట, విక్రమస్య ఔదార్యం. ఈ లెసన్ లో ముందుగా మనం చూద్దాం అనమాట సైడ్ హెడ్డింగ్స్. ఫస్ట్ తెలుగు, ఫస్ట్ కవి పరిచయ,
బ్రాహ్మణుడి సంతాన వ్రతం, దేవదత్తుడి జననం, విక్రమాదిత్యునికి దారి చూపుట, రాజుకే పరీక్ష, రాకుమారుని అపహరణ, నెక్స్ట్ విక్రముని ఔదార్యము, క్షమాపణలు, ఉపసంహారం. ఈ విధంగా తెలుగులో రాసే లెక్క అయితే కనుక ఈ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఇదే లెసన్ ఇదే ఎస్ఐ కనుక మీరు ఇంగ్లీష్లో రాసే లెక్క అయితే కవి పరిచయ, నెక్స్ట్ బ్రాహ్మిన్స్ ప్యారెంటేజ్, బర్త్ ఆఫ్ దేవదత్త, ప్యావింగ్ పాత్ ఆఫ్ విక్రమాదిత్య, టెస్ట్ ఆఫ్ కింగ్, కిడ్నాపింగ్ కింగ్స్ సన్, విక్రమాస్ జనరోసిటీ, అపాలజీ, కన్క్లూషన్. ఈ విధంగా ఇంగ్లీష్లో రాసే లెక్క అయితే కనుక ఇంగ్లీష్లో సబ్ హెడ్డింగ్స్ అనమాట. ఈ విధంగా మీరు ఇప్పుడు ఈ లెసన్ సంబంధించి మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఒకవేళ ఈ ఎస్ఐ కనుక ఇస్తే మీకు పబ్లిక్ లో దీంట్లో ఉన్నటువంటి 2 మార్కు 1 మార్కు ఆన్సర్లు ఉంటాయి కదా, అవి మధ్యలో మీరు కొటేషన్ యాడ్ చేసుకుని రాయొచ్చు. ఇది స్టూడెంట్స్ ఈ ఎస్ఐలు ఈ విధంగా నేర్చుకుని, ఎందుకంటే ఓన్ గా రాసేది కాబట్టి హెడ్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి. ఒక ఎస్ఐ వచ్చేపాటికి 3 పేజెస్ అనమాట. ఒక పేజీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ ఒక పేజీ, నెక్స్ట్ పేజీలో సింగిల్ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 మార్కులు ఎస్ఐ కాబట్టి 6 మార్కులు తగ్గట్టుగా రాయాలి. ఇలా ఒక సబ్ హెడ్డింగ్ లో 4 లైన్స్ రాస్తే సరిపోతుంది అనమాట. మీకు ఈజీగా 3 పేపర్లు అవుతుంది. ఈ విధంగా రాసి ఎస్ఐ క్వశ్చన్ లో కూడా మీకు ఫుల్ మార్క్స్ పడేటట్లుగా, అంటే ఫార్మాలిటీగా 6 మార్కుల్లో హాఫ్ మార్క్ తగ్గిస్తారు. 5.5 అంటే మీకు 12 మార్కుల్లో రెండు ఎస్ఐలు కనుక ఈ విధంగా రాసి నేను చెప్పినట్టుగా రాస్తే సబ్ హెడ్డింగ్స్ యాడ్ చేసి ఈ విధంగా ఓన్గా రాసేదే కాబట్టి ఈ విధంగా రాయండి. మీకు ఖచ్చితంగా 12 మార్కుల్లో 11 మార్కులు ఈజీగా వస్తాయి. మీరు అనుకున్నటువంటి టాప్ మార్కు 99 మార్కులు రీచ్ అవుతారు. మీరు ఈ వీడియో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మరి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇప్పుడు ఈ రోజు ఎవరైతే పబ్లిక్ సంస్కృత ఎగ్జామ్ రాస్తున్నారో, ఫస్ట్ ఎగ్జామ్ సంస్కృత ఎగ్జామ్ రాయిపోతున్నారో అంటే విద్యార్థులందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ అనమాట. శుభం భూయాత్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.